అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంపై ప్రభుత్వ యంత్రాంగం నిఘా నియంత్రణ కొరబడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు, జిల్లాలో ఏకంగా 40 వరకు బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 21 తయారీ కేంద్రాలకు మాత్రమే లైసెన్సులు పొందారు నిర్వాహకులు. మిగతా వాటికి లైసెన్సులు లేవు. కోటవరట్ల మండలం కైలాసపట్నంలో భారీ విస్ఫోటనం తర్వాత అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదలడంతో ఎన్నిటికి అనుమతులున్నాయి, ఎన్నిటికి లైసెన్సులు లేవనేది తేలింది. ఎలాంటి అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ కేంద్రాలు ఉండడం, వాటిపై అధికారుల నిఘా నియంత్రణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న ఇలాగే జరిగిన పేలుడు ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు హోంమంత్రి అనిత. ఎల్జీ పాలిమర్ ప్రమాదంలో మృతులకు ₹1 ప్రకటించిన గత ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి పరిహారం అందించలేదన్నారు. మృతుల కుటుంబాలకు ₹15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించామన్నారు మంత్రి అనిత. వీలైనంత త్వరగా మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందజేస్తామన్నారు. వారి దహన సంస్కార ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కంటిన్యూ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ కి ₹5 లక్షలు ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక ₹15 లక్షలు ఈ రోజు అనౌన్స్మెంట్ చేయడం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే ఆ సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది. దహన సంస్కారాలకు ఏదేది చేయాలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక మానవతా దృక్పథంతో ఈ రోజు చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలి, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే, ఆ దృఢ నిశ్చయంతోనే, చిత్తశుద్ధితోనే ఈ రోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడ